गणनान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు ఫిబ్రవరి 4వ తేదీ ఆదివారం। గోచార ఫలితాలు చూద్దాం। ముందుగా పంచాంగాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం నవమి పగలు 12:50 వరకు ఉంది। అనురాధ నక్షత్రం రాత్రి 3:51 వరకు ఉంది। వర్జ్యం ఉదయం 7:16 నుంచి 8:55 వరకు ఉంది। అమృత ఘడియలు పగలు 5:09 నుంచి 6:45 వరకు ఉన్నాయి। సాయంత్రం ముహూర్తం 4:23 నుంచి 5:13 వరకు ఉంది। సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11:30 సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 2:15 సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 6:36 సూర్యాస్తమయం 5:53. ఈ రోజున మనం 4వ తారీఖు నుంచి మరి 10వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహచారాన్ని చూద్దాం। అందులో భాగంగా ఇక్కడ 4వ తారీఖు మనకి గ్రహచారంలో ఇప్పుడు మార్పు వస్తుందంటే 5వ తారీఖు నాడు కుజుడు మకరంలో ప్రవేశిస్తున్నారు। ఇంకా ఈ వారం అంతా కూడా రవి బుధులు మకరంలోనే ఉంటారు, శుక్రుడు ధనస్సులో ఉంటారు, శని కుంభంలో ఉంటారు, రాహువు మీనంలో ఉంటారు, గురువు మేషంలో ఉంటారు, కేతువు ఆయన కన్యలో ఉంటారు। ఇది ఇప్పుడు ఉన్నటువంటి గ్రహచారం। ఇక మనం ఒక చిన్న అంశాన్ని ప్రస్తావన చేసుకోవాలి ఇక్కడ। ఏమిటంటే మనకు సంబంధంగా ఈ గ్రహచారానికి సంబంధించి శాంతులు ఎప్పుడు కూడా అనుష్ఠిస్తూ ఉంటాం। గ్రహాలకి గ్రహమండలానికి అధిదేవత సూర్యభగవానుడు। ఈ సూర్యభగవానుడితో మనకి సంబంధంగా మాఘమాసం చాలా విశేషం జ్యోతిషశాస్త్రరీత్యా। అందువల్ల మన వాళ్ళంతా ఏం చేస్తూ ఉంటారంటే ఈ ప్రతిరోజు కూడా ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే సూర్యభగవాను నమస్కారం చేయడం, సంధ్యాకాలంలో సంధ్యావనాలు చేసుకోవడం అనేది ఒక అలవాటుగా ఉంది। ఇక మాఘమాసం సూర్యభగవానికి ప్రీతి కాబట్టి ప్రతిరోజు కూడా నదీ స్నానం, పౌర్ణమి నాడు సముద్ర స్నానం, అలాగే ప్రతి ఆదివారం నాడు కూడా మరి సూర్యభగవానికి విశేష అర్చనలు, రథసప్తమి నాడు పాలు పొంగించినటువంటి కార్యక్రమాలు, అలాగే మరి ఇక ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు। వీటితో పాటు అండి మరొక ముఖ్య అంశం ఏంటంటే ఇదే మాఘమాసంలో మరి ఆ సూర్యభగవానుడి ప్రీతిని నెల రోజులు కూడా దీక్ష చేసేవాళ్ళు ఉన్నారు। సూర్యభగవానుడి యొక్క మంత్రాలు తృచ సౌరం అరుణం అనేటువంటి బ్రాహ్మణ ముఖత పారాయణ చేయించుకుని కొంతమంది సూర్య నమస్కారాలే ప్రత్యక్షంగా చేయించుకుని తీర్థం తీసుకునే వాళ్ళు ఉన్నారు। వీటి మూలంగా ఆరోగ్య సిద్ధి, ఐశ్వర్య సిద్ధి, సూర్యభగవాను తలుచుకుంటే అన్ని రకాలైనటువంటి వస్తూ ఉంటాయి। గత సంవత్సరం మీకు గుర్తుందో లేదో మరి మనకు శృంగేరి పరిపాలిత మన శివరామకృష్ణ క్షేత్రంలో స్వామివారి యొక్క జయంతి ఉత్సవాలని పురస్కరించుకుని మొత్తం అంతా కూడా 72 రోజుల పాటు సూర్య నమస్కారాలు ఒక యజ్ఞంలాగా చేశారు 12 మంది అర్చకుల చేత। అదే క్షేత్రంలో ప్రస్తుతం శృంగేరి వారి యొక్క భారతీయ స్వామి వారి యొక్క 74వ సంవత్సరం పుట్టినరోజుని జన్మదిన వేడుకలు దృష్టిలో పెట్టుకుని 18 ఏప్రిల్ 5 ఫిబ్రవరి 2024 నుంచి మరి 18 ఏప్రిల్ వరకు కూడా ఈ 74 రోజులు కూడా ఒక 15 మంది అర్చకుల చేత చాలా విశేషమైనటువంటి అభిషేకం, శ్రీచక్రార్చన నడుపుతున్నారు। శృంగేరి వారు స్వయంగా అక్కడి నుంచి మనకు ఆ శ్రీచక్రం అలాగే ఈ యొక్క శివలింగం పంపించారు। వాటికి ఇక్కడ 15 మంది అర్చకులు దీక్షగా కార్యక్రమం చేస్తూ ఉంటారు। అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ జగన్మాత ఇలాంటి సౌర కుటుంబాలు, అనేక కుటుంబాలు ఉన్నటువంటి సృష్టిని, అనేక బ్రహ్మాండాలను సృష్టించింది ఆవిడ। అనేక బ్రహ్మాండాలను సృష్టించిన జగన్మాత శ్రీచక్ర రూపంలో విరాజిల్లుతూ ఉంటుంది। ఆవిడని అట్లా శ్రీచక్రంలో అర్చన చేస్తూ ఉంటే కనుక ఆవిడ అనుగ్రహిస్తే వివిధమైనటువంటి దేవతామూర్తుల యొక్క అనుగ్రహం, అలాగే మరి సమస్తమైనటువంటి దేవతామూర్తుల యొక్క అనుగ్రహం, ఈ యొక్క దిక్పాలకులు, అలాగే మరి నవగ్రహాలు, పంచభూతాలు అన్నీ కూడా అనుగ్రహిస్తాయి।
తద్వారా మహదైశ్వర్యం లభిస్తుంది, ప్రశాంత జీవనం లభిస్తుంది, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం వస్తుంది, నిత్యానిత్య వస్తు వివేకం వస్తుంది. దాని మూలంగా మనిషి చివరి రోజు వరకు కూడా సుఖంగా ప్రశాంతంగా జీవించే అవకాశం వస్తుంది. అటువంటి గొప్పదైనటువంటి ఆ యొక్క శ్రీచక్రార్చన 74 రోజుల పాటు దీక్షగా చేయించడం ఫిబ్రవరి 5 తారీఖు నుంచి ఏప్రిల్ 18 వరకు. మరి మన ప్రాంతంలో ఇది ఒక గొప్ప వరంగా భావించాలి. స్థానిక విజయవాడ సత్యనారాయణపురం బీఆర్టీసీ రోడ్డు మీద శివరామకృష్ణ క్షేత్రం అంటే శృంగేరి పరిపాలిత శివరామకృష్ణ క్షేత్రం అంటే చాలా ఫేమస్. అటువంటి క్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమాలు నడుస్తున్నాయి. కాబట్టి భక్తులు అందరూ కూడా అవకాశం ఉండగా రోజు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని వీక్షించి దర్శించి తీర్థప్రసాదాలు తీసుకోవడం, చేతనైనంత సహాయ సహకారాలు అందులో చేయడం, వాటితో మీరు ప్రశాంతతకి దగ్గరయ్యే అవకాశం వస్తుంది. ఇది గమనించుకుంటే బాగుంటుంది. అందరూ కూడా దీన్ని పాటిస్తారని చెప్పి ఈ క్షేత్రానికి వెళ్ళి ఆ యొక్క చక్రార్చనలు మీ జన్మదినాల రోజుల్లో కానీ, మీ యొక్క పిల్లల యొక్క జన్మదినం రోజులు కానీ, లేకపోతే ఏదైనా శుభకార్య నిమిత్తంగా ముందుకు వెళ్ళేవాళ్ళు కానీ, జాతకంలో దోషాలు అనుకునేవాళ్ళు కానీ అందరూ కూడా 72 రోజులు 74 రోజులు దీక్ష అంటే అత్యద్భుతమైన దీక్ష. మానవ మాత్రుడు చేయలేడు. అక్కడ 74 రోజులు పాటు మనం చేసాము అంటే కనుక అది గొప్ప యోగం కింద లెక్క. సమస్తమైనటువంటి దోషాలు పోతాయి. అటువంటి అరుదుగా వస్తూ ఉండేటువంటి అవకాశాలు మహాత్ములు సంకల్పించి ఆదేశించినప్పుడు అటువంటి కార్యక్రమాలకి నిర్విఘ్నంగా నడిచిపోయే అవకాశం వస్తుంది. 72 రోజుల పాటు గత సంవత్సరంలో సూర్య నమస్కారాలు చేయించారు అంటే అందరూ చాలా ఆశ్చర్యంగా చూసినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు అటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోండి. వెళ్ళి మీ యొక్క జాతకాల్లో ఉన్నటువంటి అవయోగాలు వాటిని అన్నింటిని కూడా పోగొట్టుకోవడం కోసం ఆ రుద్రాభిషేకం చక్రార్చనలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకుని సుఖంగా జీవనం చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఇంకా ఈ వారం రోజులు ఉన్నటువంటి గోచార ఫలితాల యొక్క విశేషాన్ని మనం చూసుకుంటూ మరి మొదట ఒకసారి భగవనామం చేద్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా దైనందిన కార్యక్రమాలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడుస్తాయి. ప్రస్తుతం వాళ్ళకి ఇంకా గతం కంటే కూడా చాలా మెరుగైనటువంటి మంచి ఫలితాలు అందేందుకు వీలుగా గ్రహచారంలో మంచి మార్పులు వచ్చినాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడిచిపోయే అవకాశం వస్తుంది. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. రుణాలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో కూడా సానుకూలతలు ఉంటాయి. పాత రుణాలు ఏవి ఇబ్బందికరం కాకుండా ఉంటాయి. కొత్తవి కావాల్సిన వాళ్ళకి కావాల్సిన విధంగా రుణాలు సదుపాయం చేకూరే అవకాశం వస్తుంది. ప్రతి అంశంలోనూ కూడా మంచి ఫలితాలు ఉంటాయి. సుఖంగా కాలక్షేపం చేయడానికి వీలుగా పరిస్థితులు ఏర్పడతాయి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. మరి ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తారు. మరి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా బాగుంటాయి. అలాగే మీరు ప్రతి అంశాన్ని కూడా చాలా సునిశ్చితంగా పరిశీలించి తీసుకుంటారు. బంధువర్గం బాగా సహకారం చేస్తారు. షేర్ వ్యాపారులు చాలా ప్రశాంత చిత్తంతో ఆలోచించి కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటారు. అన్ని విధాలా కూడా సానుకూల స్థితిని పొందడం కాకుండా మంచి మంచి జీవనం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. ఆనందంగా కాలక్షేపం చేస్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధిస్తూ ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. దానికి తగ్గట్టుగా మరి ఫలితాంశాలని చూసుకునే అవకాశం వస్తుంది. అవకాశం ఉంటే రోజు నవగ్రహ స్తోత్రం, గోపూజ చేస్తూ ఉండండి. తద్వారా మీకు ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా ప్రశాంతంగా నడుస్తూ ఉంటాయి. అన్ని కార్యక్రమాలు విజయాన్ని ఇస్తాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంత మంచి మార్పులకి దారితీస్తుంది. చాలా కాలంగా అవరోధాలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా తొలగించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది.
నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా సత్ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా విజయ పరంపరతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అందరినీ కూడా స్నేహపూర్వకంగా సంభాషిస్తూ, అందరితోనూ స్నేహపూర్వకంగా ఉంటూ మీ పనులు పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. గత కొద్ది కాలంగా వచ్చినటువంటి అడ్డంకులు తొలగుతాయి. కొత్త సమస్యలు అన్నీ తొలగిపోతూ ఉంటాయి. కార్యక్రమాలని కూడా సానుకూలం చేసిన దిశగా మీరు చేసే ప్రయత్నాలు, ప్రయాణాలు అన్నీ కూడా సానుకూలం అవుతాయి. విజ్ఞాన వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. పుణ్యకార్యాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. సాంఘిక కార్యక్రమాల్లో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. గురువుల్ని, పూజ్యుల్ని కలుసుకుంటూ ఉంటారు. శుభకార్య ప్రయత్నాల్లో మీరు అనుకున్న దానికంటే కూడా వేగంగా పనులు అవుతూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా మీరు చక్కటి విజయావకాశాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇందులో ప్రధానంగా రోహిణి నక్షత్రం వాళ్ళకి వేగంగా మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంది. షేర్ వ్యాపారులు లాభాలు పొందుతారు. కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అవరోధాలు తొలుగుతాయి. భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. నేను ఈ పనులు చేయగలను, ఈ కార్యక్రమాల్లో విజయాలు సాధించగలను అనేటువంటి ధీమాతో ముందుకు వెళ్తారు. అన్నీ మీకు చాలా మంచిగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. తర్వాత ఈ వారంలో ఇంకా నాకు వేగవంతంగా మంచి ఫలితాలు పొందాలి అనుకునే వాళ్ళు ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి అక్కడ మీరు ఏదైనా సరే ఒకసారి మన దక్షిణామూర్తి స్తోత్రం కనుక పారాయణ చేస్తూ ఉంటే తద్వారా మీకు ఇంకా వేగవంతమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మిథున రాశి. ఇంకా కొన్నాళ్ళు ఈ రవి కుజ సంచార దోష ప్రభావం చేత అవరోధాలు ఉన్నాయండి. లాభంలో గురువు, దశమంలో రాహువు యోగిస్తున్నప్పటికీ కూడా రవికుజులు వాటినన్నింటినీ కూడా దూరం చేస్తూ ఉంటారు. మీ ప్రయత్నాలన్నీ కూడా వేగంగా అందకుండా ముందుకు వెళ్ళే విధంగా ఇస్తూ ఉంటారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు ఇవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా నడుపుకుంటూ ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. మీరు అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, అలాగే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ప్రతి విషయంలోనూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక కార్యకలాపాలు బాగుంటాయి. మరి నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ కూడా బాగా సహకారం చేస్తారు. ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. అవరోధాలుగానే ఉంటాయి. పక్కన కార్యక్రమాల్లో ఆనందంగా గడపడం ఆనందంగానే ఉంటూ ఉంటుంది. ఇవి రెండు కూడా సైడ్ బై సైడ్ ప్రయాణం చేస్తూ ఉంటాయి. వ్యవహార సంబంధంగా అప్పుడప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటాయి. మరి గురువు శని బాగున్నప్పటికీ, గురువు శని రాహులు బాగున్నప్పటికీ కూడా రవి కుజుల మూలంగా కలహాలు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తలు పడితే కలహాలు దూరం చేసుకునే అవకాశం వస్తుంది. ఈ రుణాలు, పాత ఆరోగ్య సమస్యలు, పాత కోర్టు వ్యవహారాలు లాంటి సమస్యలు కనుక ఉంటే అవి ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం, స్థానచలనం కోసం చేసే ప్రయత్నాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. రవి కుజుల యొక్క సంచార దోషం తొలగడం కోసం చెప్పేసి ఆదిత్య హృదయం పారాయణ చేయడం, సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణ చేయడం చాలా అవసరం అని చెప్పేసి సూచన చేస్తున్నాం. కర్కాటక రాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు వీటిల్లో చాలా సమస్యలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. అష్టమ శనికి తోడు రవి కుజులిద్దరు కూడా తత్వంలో తయారయ్యారు. ఒక్కసారి శని రవి కుజులకి శాంతి చేసుకోవడం చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. తొందరపాటు ధోరణి ఇక్కడి నుంచి రాబోయే 3 మాసాల పాటు ఏ విషయంలోనూ ప్రదర్శించరాదు. మాట తొందర పనికిరాదు, చేతలో తొందర పనికిరాదు. అలాగా తొందరపాటుతనం ప్రదర్శించేటువంటి కర్కాటక రాశి వాళ్ళు సమస్యలు ఎక్కువగా కుందించిన అవకాశం ఉంది. ఎవరైతే ప్రశాంత చిత్తంతో ఆలోచిస్తూ పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తారో వాళ్ళు అనుకూల స్థితిని పొందే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి.
ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దని చెప్పేసి మీ పనులు మీరు స్వయంగా చూసుకోమని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తే చాలా విజయవంతమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఎవరైతే తొందరపాటు ధోరణి ప్రదర్శిస్తారో అటువంటి కర్కాటక రాశి వాళ్ళకి సమస్యలు తప్పవని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ వారం అంతా కూడా మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేయవద్దు. ఇక్కడి నుంచి రాబోయే 3 మాసాల పాటు అత్యవసరం అయితే కానీ ప్రయాణం చేయొద్దు. ఒంటరి ప్రయాణాలు పనికిరాదు. ఒంటరిగా ఉండడం, ఒంటరిగా లాంగ్ జర్నీస్ డ్రైవ్ చేయడం, ఆటోమొబైల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు వాహనాలు నడుపుకోవడం, పనిముట్ల వాడకంలోనూ ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఎవరి వ్యవహారాల్లోనూ కూడా ఎక్కువగా కలగజేసుకోవద్దని చెప్పేసి సూచనిస్తున్నాం. అలాగే ప్రస్తుతం మీకున్నటువంటి అన్ని అంశాల్లోనూ కూడా ఇప్పటిదాకా నడిచేంత ఫ్రీగా రాబోయే కాలం నడవదు, రాబోయే 3 మాసాలు. కాబట్టి ఎవరికి ఎటువంటి కమిట్మెంట్లు ఇవ్వద్దు. మీరు అప్పు తీర్చాల్సిన విషయమైనా, మీరు ఎవరికైనా సహకారం చేయాల్సిన విషయమైనా సరే తొందరపాటుగా కమిట్మెంట్లు ఇవ్వద్దని చెప్పేసి సూచిస్తున్నాం. సింహరాశి. ఇక్కడ సింహరాశి వాళ్ళకి ఒక ముఖ్యమైన సూచన ఏంటంటే, ఇప్పుడు ఈ 15 రోజులు కూడా రవికుజులు షష్ఠంలో ఉండి, గురువు భాగ్యంలో ఉండి విశేషమైన లాభాలు ఇస్తారు. ఈ సందర్భంలో సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు వేగంగా కనుక పనులు చేసుకుంటే చాలా మటుకు కార్యక్రమాలను లాభం చేసుకునే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు జాగ్రత్త చూసుకోవాలి, ఉద్యోగ విషయాలు జాగ్రత్త చూసుకోవాలి, వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి, ఆర్థిక లావాదేవీలు మరి చాలా జాగ్రత్త చూసుకోవాలి. మరి ఎక్కడ ఈ వారం అంతా కూడా మీరు అజాగ్రత్తగా ఉండదు, ఏమరపాటుతనంగా ఉండదు, తొందరపాటు పనులు చేయొద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ చాలా వేగంగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తే చాలా లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తారు. చాలా చక్కనైనటువంటి లాభాలు పొందుతారు. సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు వంటి వాటిల్లో కూడా చాలా లాభాలు పొందే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మరి అద్భుతమైనటువంటి లాభాలు పొందే అవకాశం వస్తుంది. ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఈ సింహరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా దైవ సంబంధమైన కార్యక్రమాలు చేయడం, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కగా కృషి చేయడం, ఆర్థిక లావాదేవీలు బాగా నడుపుకోవడం, ఇట్లాంటి వాటికి కృషి పెడతారు. బుద్ధి కుశలత బాగా పనిచేస్తుంది, ధైర్యం బాగా పనిచేస్తుంది. ఈ 15 రోజుల్లో మీరు గతంలో చేసినటువంటి పొరపాట్లు ఏమైనా ఉంటే వాటిని తీర్చుకోవడం కోసం చెప్పేసి, అలాగే రాబోయే కాలంలో ఏదైనా కొత్త ప్రయోగాలు చేయాలంటే వాటి గురించి కూడా ఎక్కువగా ఇక్కడ శ్రమ చేస్తే పనులు చాలా మటుకు కూడా వేగంగా నడిచే అవకాశం వస్తుంది. ఇక రోజు ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కన్యారాశి. చక్కటి గ్రహచారం నడుస్తుందండి. ఇక్కడి నుంచి ప్రారంభం చేసి రాబోయే 3 మాసాలు మీరు చాలా వేగంగా కనుక కృషి చేస్తే చాలా సమస్యలు తీరిపోయే అవకాశం వస్తుంది. చాలా గొప్పగా కనుక పని నడిపితే కనుక మీ పనులన్నీ కూడా వేగంగా నడిచే అవకాశం వస్తుంది. లాభాలు బాగా పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్స్ తీసుకోవాలన్నా, ఏదైనా స్థానచలనాలు తీసుకోవాలన్నా ఈ రాబోయే 3 మాసాల్లో సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ విషయాల సమస్యలు తీరుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల సమస్యలు తీరుతాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరిచి ఆరోగ్యం జాగ్రత్తగా ఉండేలాగా చూసుకుంటారు. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తారు. ప్రతిరోజు కూడా విజయవంతమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తే చాలా విజయాలు సాధించే అవకాశం ఉంటుందని చెప్పేసి సూచిస్తున్నాం. ఇక్కడ ఈ కన్యారాశి వాళ్ళు మీరు ఏదైనా సరే గతంలో ఉన్న కోర్టు సమస్యలు, రుణ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వాటికి ఈ 3 మాసాలు బాగా గట్టిగా కృషి చేయండి. చాలా లాభాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇంకా మాకు వేగంగా పనులు అవ్వాలి, ఇంకా లాభదాయకమైన పనులు రావాలి అనుకున్న వాళ్ళు ప్రదోషకాలంలో శ్రీమాత్రే నమః అని చెప్పి అమ్మవారి నామం చెప్తూ శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి అక్కడే కూర్చుని దుర్గా సప్తశ్లోకి 11 సార్లు పారాయణ చేస్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. తులారాశి. అన్ని పనులు చాలా వేగంగా నడుస్తాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి.
ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు అన్నీ కూడా చాలా బాగుంటాయి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ చాలా లాభాలు పొందుతారు. అర్ధాష్టమంలో రవికుజులు ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క సంచారం బాగా అనుకూలంగా ఉంది. ఇక్కడి నుంచి వెళుతున్న కొద్దీ కూడా క్రమక్రమంగా 1 by 1 చాలా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. అన్ని సమస్యలను సరి చేసుకునేందుకు బాగా కాలం బాగుంది. ఎవరైతే ఈ సమయాన్ని వృధా చేసుకుంటారో వాళ్ళని ఇంకా భగవంతుడు కాపాడాల్సిందే. ఇక్కడ ఎవరైతే ఈ కార్యక్రమాన్ని, ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో చాలా ఉన్నతమైన ప్రదేశానికి వెళ్ళే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మాకు ఇంకా బాగా వేగంగా పనులు అవ్వాలి, ఇంకా లాభాలు రావాలనుకునే వాళ్ళు వీళ్ళు రోజు పొద్దునపూట మారేడు దళం, తల జిల్లేడు పూలు, గరిక ఈ 3 తీసుకువెళ్ళి గణపతిని అర్చించుకుని బయటకు వెళ్తూ ఉంటే తద్వారా మీకు చాలా లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా నడుస్తాయి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. విదేశీ నివాస ప్రయత్నాల్లో, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో, కోర్టు వ్యవహారాల్లో డబ్బు ఖర్చు అయినా సరే పనులు బాగా సానుకూలం అవుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగంలో అందరూ సహకరిస్తారు. వ్యాపారంలో కూడా వర్కర్స్ బాగా సహకారం చేస్తారు. కొత్త ప్రణాళికలు చేస్తారు. ధైర్యంగా ముందుకు వెళ్తారు. చాలా విజయాలు సాధిస్తారు. గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉంది. అన్ని పనులు కూడా వేగం అవుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ఉంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్త పాటిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయాలి. అలాగే మీరు అట్లా చేస్తూ అందరినీ ఆకట్టుకుంటూ పనులన్నీ కూడా వేగం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధిస్తారు. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తదుపరి ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి గత సమస్యలు తీర్చుకోవడానికి కూడా ఇప్పుడు కాలం అనుకూలంగా ఉంది. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులు వేయడానికి కూడా అనుకూలంగా ఉంది. రోజువారీ కార్యక్రమాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు కూడా చాలా మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మాకు ఇంకా వేగంగా పనులు నడవాలి అనుకునేటువంటి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ప్రాతకాలంలో లక్ష్మీనారాయణ పూజ చేసి, సాయంత్రం పూట శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేస్తే చాలా అనుకూలమైన ఫలితాలు పెరిగే అవకాశం ఉంది. ధనురాశి. చాలా కాలంగా ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగి మీరు చాలా మంచి జీవితంలోకి అడుగుపెట్టే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా తెలివిగా నడుపుతారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు తీసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో గత కొద్ది కాలంగా ఉన్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కారాలు లభించి మీరు చక్కనైనటువంటి విజయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. చాలా లాభదాయకమైన జీవితాన్ని పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. బాగా చాలా కాలం తర్వాత ఒక రకమైన ఫ్రీనెస్ వస్తుంది. ఈ ఫ్రీనెస్ని ఎంజాయ్ చేస్తూ మీరు అన్ని కార్యక్రమాలను కూడా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం బాగా కనబడుతుంది. ఇక్కడ ధనురాశి వాళ్ళు ఇంకా పనులు వేగం చేసుకోవాలనే ఉద్దేశం కనుక ఉంటే మీరు రోజు కూడా ప్రాతకాలంలో నిత్యకృత్యాలు, నిత్యకర్మానుష్ఠానం పూర్తి చేసుకుని విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మూలంగా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుందని చెప్పేసి సూచన చేస్తున్నాం. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి రవి కుజులు జన్మంలో సంచారం చేస్తూ చాలా కాలం ఇంకా ఇబ్బందులు పెట్టే లక్షణాలు కనబడుతున్నాయి. కుటుంబ విషయాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ, జాగ్రత్త తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ, జాగ్రత్త తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యం మీద ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో కలహాలు ప్రక్కన జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు వర్క్ చేసే చోట అక్కడ యాజమాన్యంతో మీకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తులు మీ కింద పనిచేసేటువంటి వర్కర్స్కి మధ్యలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని కార్యక్రమాలని కూడా మీరు చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు,
రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకోవాలి. పాత రుణాలు ఏమైనా ఉంటే ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్త తీసుకోండి. మీరేమైనా ఏమరపాటుగా మర్చిపోతే అటువంటి కొన్ని సమస్యలు పెట్టే అవకాశం వస్తుంది. అటువంటిది ఏమైనా ఉంటే కనుక మరి చాలా చక్కగా మంచి ఫలితాలు తీసుకోవడానికి వీలుగా ప్రయత్నం చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి, ఇంకా రవి కుజుల యొక్క సంచారం బాగలేదు కాబట్టి ఒకసారి రవి కుజులకు జపం చేయించుకోవడం కూడా మంచిది అని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి శని రవి కుజ గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా లేదు. ఈ కారణం చేత కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు తప్పనిసరిగా శని రవి కుజులకి జపాలు చేసుకుంటే మంచిది. అలాగే అసలు ఈ ఆర్థిక లావాదేవీల్లోనూ ఆరోగ్య విషయాల్లోనూ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఒకసారి రవి శని కుజులకి జపం దానం చేయడం మంచిదని చెప్పేసి సూచిస్తున్నాం. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో మీరు కొత్త ప్రయోగాలు ఏం చేయకుండా ఉంటే మంచిది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా అవసరం. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. దూర ప్రాంత ప్రయాణాలు చేయొద్దు. ఒంటరిగా వాహనాలు ఎక్కువ దూరం నడపవద్దు. ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో వాహనాలు నడుపుతూ ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరి వ్యవహారాల్లో కలుగజేసిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు జాగ్రత్త చూసుకోవాలి. అన్ని కార్యక్రమాలను కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మటుకు సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం ఉంటుంది. మీరు అవకాశం కుదిరితే శని రవి కుజ గ్రహ జపాలు చేసుకోవడం చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. రాబోయే నెల రోజులు కూడా గ్రహచారం బాగుంది. ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం గ్రహచారం బాగుంది. ఈ టైంలో మీరు ఎక్కువగా కృషి చేసి గత సమస్యల యొక్క పరిష్కారాలకి మీరు బాగా ధైర్యంగా ముందుకు వెళ్ళడం అవసరం. అలాగే కొత్త సమస్యలు ఏం రాకుండా జాగ్రత్తలు తీసుకుని కొత్త ప్రయోగాలు చేస్తే ఇప్పుడు ప్రస్తుతం ఈ 15 రోజుల్లో చాలా లాభాలు ఉంటాయి. రాబోయే కొద్ది కాలం పాటు మీకు ఇట్లాగా లాభంలో ఉన్న గ్రహాల యొక్క సంచార ప్రభావం చేత ఈ రాబోయే 15 రోజుల్లో చాలా పరిష్కారాలు జరిగే అవకాశం వస్తుంది. చాలా లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మీనరాశి వారి సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులు చేసినా, లేకపోతే పాత సమస్యల యొక్క పరిష్కారానికి కృషి చేసినా లాభాలు వస్తాయి. కుటుంబ కలహాలు తీరుతాయి, ఉద్యోగ సమస్యలు తీరుతాయి, వ్యాపార సమస్యలు తీరుతాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఉన్న సమస్యలకు కూడా మంచి పరిష్కార మార్గాలు దొరికే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.